కళింగులకు చంద్రబాబు కేబినెట్లో బెర్తు ఇవ్వకపోవడం బాధాకరమని కళింగ సామాజిక వర్గం శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని కళింగ భవన్లో ఆ సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో కళింగ జనాభా అత్యధికం కలిగి ఉందని, జిల్లాలో కళింగుల అండతో క్లీన్ స్వీప్ చేశారన్నారు. కోన రవికుమార్ రెండవసారి, బెందాలం అశోక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారని తెలిపారు. ఇక ప్రభుత్వం కళింగులకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు కళింగ సంక్షేమ సంఘం నేతలు. ప్రతి జిల్లా అంటే కృష్ణా జిల్లా కళింగ సంఘంలో కూడా సారాకువాడి సభ్యులుగా ఉన్న గ్రూపుల్లో ఉన్నారు. అలాంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మనం ఒక డేట్ని ప్రకటించి అది వీలున్నంత వరకు కూడా త్వరితగతిన అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, లేదా ఎల్లుండి అంటే సమాయత్తం అవడానికి కూడాను కొంత సమయం ఇస్తూనే అందరూ కూడా ఒక కలెక్టర్ గారికి లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారికి విషయాలు చెప్పేస్తున్నారు. సో ఫ్రమ్ మై సైడ్ కళింగ కమ్యూనిటీ అనేది ఒక వారియర్ కమ్యూనిటీ. పూర్వకాలం నుంచి మనం వారియర్స్. సో అదే హ్యాబిట్ తోటి, అదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తోటి కోన రవి గారు కూడా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లారు. ఒక యోధులాగా తీసుకెళ్లారు. ఈవేళ ఇంత ఘన విజయం చేకూరిందంటే కేవలం కళింగ కమ్యూనిటీ ద్వారానే కాదు సార్ అన్నట్టు అన్ని కమ్యూనిటీస్ కలిసి వచ్చి కోన రవి గారిని గెలిపించుకున్నాయి. అయితే కళింగ కమ్యూనిటీ అన్న మన ఫీలింగ్ తోటి అంటే మన మనిషి, మన కోసం పోరాడిన మనిషి, మనకి ఒక రిప్రజెంటేషన్ ఇన్ ద శాసనసభలో మనకు ఒక రిప్రజెంటేషన్ కోన రవి గారు. ఆయన మన ఆత్మగౌరవం, మన ప్రైడ్. కాబట్టి ఆయనకి ఇన్సల్ట్ జరిగిందని మనం అందరం ఫీల్ అవుతున్నాము. డెఫినెట్ గా కళింగ కమ్యూనిటీ అన్నది మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో కానీ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో కానీ కళింగ కమ్యూనిటీ వైడ్ స్ప్రెడ్ గా ఉంది. వైజాగ్ లో కానీ ఎక్కడైనా కానీ మన కమ్యూనిటీ తరఫున కోన రవి గారికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి డెఫినెట్ గా. కళింగ కమ్యూనిటీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. 1952 నుంచి కూడా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కళింగ కమ్యూనిటీకి ఒక విశిష్ట స్థానం ఉంది. 1952కు పూర్వం ఒక స్థానం ఉంది, ఒక చరిత్ర ఉంది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లో ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక చరిత్ర ఉండేది కళింగ కమ్యూనిటీ. ఇవాళ 24 వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కళింగ కమ్యూనిటీకి ఆత్మగౌరవాన్ని కించపరిచేటటువంటి చర్యలే చేపడుతున్న ఏ ప్రభుత్వం వచ్చినా. ఇవాళ 52 నుంచి 24 మధ్యలో కళింగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముగ్గురు ప్రాతినిధ్యం వహించారు కేబినెట్ లో. సుమారు 40 మంది వివిధ స్థాయిల్లో గెలిచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా అనుకున్నటువంటి జనాభా ప్రాతిపదికన కానీ, సామాజిక ప్రాతిపదికన కానీ సముచిత స్థానం లభించలేదన్నదే ఈ జిల్లా కళింగ కమ్యూనిటీకి, రాష్ట్రంలో ఉన్న కళింగులందరికీ మనోవేదన తప్ప మాకు ఏ కులం మీద వివక్షత కానీ, అభిప్రాయ భేదం కానీ ఏ కులం పట్ల మాకు లేదు. పార్టీలో ప్రతి పార్టీలో ప్రాధాన్యత ఇచ్చేది ప్రతి పార్టీలో ముఖ్యంగా మీరు తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. వైఎస్ రాజశేఖర పూర్వం నుంచి గారు ఇప్పటి నుంచి కూడా కళింగులకి ఒక ఎంపీ స్థానం, వివిధ హోదాలు ఇచ్చింది. అలాగే నేను ఈరోజు కళింగుల కులం గురించి, కళింగులు శ్రీకాకుళం జిల్లాలో కళింగుల కులం అన్యాయం జరిగిందని మీరు ఎవరు అవతల అవ్వదు. కళింగు కులానికి తెలిసే వ్యక్తి మీరు ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత ఇవ్వాలనేది కోరుకుంటారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ, వైసీపీ పార్టీలో కూడా మరి ఆ రోజు స్పీకర్ కానీ, అలాగే జడ్పీ చైర్పర్సన్ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ ఇచ్చారు. అలాగే అంతకుముందు కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తే కళింగుల్ని అణగదొక్కడానికి ఒక ఎత్తు వస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దయచేసి అది ఒక్కసారి పెద్ద నాయకులు ఆలోచించండి. ఇక్కడైతే దాదాపు అభిప్రాయాలు లేవు. ఏ పార్టీ కూడా ఇప్పుడు ఇతర కులాలను కూడా వాళ్ళు కూడా మా కులాలు గౌరవిస్తున్నారు. చూడాలి అది ఏ స్థాయిలో